ద్వారకా నగరం నారాయణుడు కట్టిన ఊరు కానీ కర్మఫలితో ఎవరిని వదలడం చెప్పడానికి ఇక్కడ చాలా పెద్ద ఎగ్జాంపుల్ ఉంది. ఏ శాప అయితే గాంధారి మాత వేసిందో అది ఎన్నో సంవత్సరాల తర్వాత వేటాడింది ద్వారకలో ఒకరితో ఒకరు కొట్టుకొని చాలా వరకు అంతరించిపోయారని చెప్పాలి. శ్రీకృష్ణుల వారు కూడా ఎలా అయితే అరణ్యంలో గెలిపారో శరీరాన్ని వదిలి వెళ్ళిపోయారో మనందరికీ తెలిసిన విషయం. అండ్ సైంటిఫిక్ గా ప్రూవ్ అయిన విషయాలు మనం కొంచెం ప్యారలల్ గా పెట్టి చూస్తే ఇన్ఫాక్ట్ వెస్టర్న్ మీడియా అవుట్లెట్స్ నుంచి పాల్ బ్లాంచన్ అనే వ్యక్తి రాసిన ఒక చిన్న థీసిస్ లోకి మనం వెళ్దాం. మనం అట్లాంటిస్ తో పాటు 3 అట్లాంటిస్ ఉన్నాయి ప్రపంచంలో. మీరు నంబర్ అందులో 2 భారతదేశానికి సంబంధించిన, ఒకటి రావణుడి లంక, 2 ద్వారక. ఇప్పుడు ఇవి ఏ టైం లైన్స్ జరిగాయని చెప్పి ఆయన థీసిస్ నే మనం చూసుకుంటే మనందరికీ ఐస్ ఏజ్ గురించి తెలిసిందేగా. ఐస్ పెరిగి ఒక స్థాయికి చేరి అక్కడ నుంచి డిసింటిగ్రేట్ అవ్వడం మొదలుపెట్టింది. వాటర్ అవడం నుంచి సీస్ రావడం మొదలుపెట్టి అండ్ ఆల్సో చాలా గ్రాడ్యువల్ గా స్లోగా అయ్యే ప్రాసెస్. ఒక పాయింట్ దగ్గర టప్ అని పడుతుంది, సడన్ గా వాటర్ ఇట్లా స్ప్లాష్ అవుతుంది కదా. అలాంటిది 15-16 మీటర్లు ఒకేసారి సీ లెవెల్ రైజ్ అయ్యే స్థాయికి ఈ టైమ్స్ లో జరిగాయని చెప్పి ఈ గ్రాఫ్ మనకు చెప్తుంది. దట్ ఇయర్ ఇస్ 5525 BCE. అరేబియన్ సీ గ్రాఫ్. అరేబియన్ సీ అంటే ఎక్కడ, ద్వారక ఎక్కడైతే ఉందో అక్కడ. మన మహాభారతం ప్రకారం ఆ టైం లైన్స్ ప్రకారం మనం కరెక్ట్ గా చూస్తే 5525 BCE ఆ టైంలో జరిగింది. అది జరిగిన ఒక 25-30 సంవత్సరాల తర్వాత ద్వారకా నగరం మునిగిపోయిందని చెప్పి మనకు రాస్తుంది. టైం లైన్స్ కరెక్ట్ గా మ్యాచ్ అవుతున్నాయి. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ మాత్రం నొక్కి పెట్టడం మర్చిపోకండి. డన్.